రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈపీఏ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కూడా కేంద్రం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను యూపీఏ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కూడా కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం ఆమోదంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కేంద్ర కేబినెట్ ప్యాకేజీపై అంశంపై తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుంది? సమావేశం ముగిసింది. కేంద్ర కేబినెట్ లో ఈ రోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 8వ తేదీ 2016 అంటే గత ఏడాది సెప్టెంబర్ 8న ప్రకటించినటువంటి ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్యాకేజీకి చట్టబద్ధత లేదు అని చెప్పేసి ఈ చట్టబద్ధత వ్యవహారంలో ఇబ్బంది జరుగుతుంది. కేంద్రం చట్టబద్ధత కల్పించకపోతే ప్యాకేజీకి ఎటువంటి అధికారిత ఉండదు అనేటువంటి అంశానికి ఈ రోజుతోటి తొలగిపోయింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు, అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పోలవరం ప్రాజెక్టును నిర్మించే పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలన్నిటిపైన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా నిశితంగా పరిశీలించి పోలవరం ప్రాజెక్టును 100% కేంద్ర ప్రభుత్వమే నిర్మించేలా, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వమే. సాధారణంగా ఒక జాతీయ స్థాయి ప్రాజెక్టు, మల్టీపర్పస్ ప్రాజెక్టు అంటే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం, 10% నిధులు ఏ రాష్ట్రంలో అయితే నిర్మిస్తున్నారో ఆ రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ప్యాకేజీ విషయంలో 100% నిధులు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేలా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అంశాన్ని తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వటం ద్వారా వచ్చేటువంటి ఏవైతే లబ్ధి జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే ప్రతి ఏటా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కు వస్తాయని ఒక అంచనా వేయడం జరిగింది. ఈ అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈఏపీ ప్రాజెక్టులు, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు అందించేలా, తద్వారా అభివృద్ధికి పాటుపడేలా, అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు ఏవి కుంటుపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లుగానే దీంట్లో పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేటువంటి అన్ని రకాల ఏవైతే ఉన్నాయో అన్ని రకాలుగా సహకరిస్తామని, ప్రత్యేక హోదా వల్ల ఎటువంటి లబ్ధి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందో అదే స్థాయిలో అంతకు రెట్టింపు స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ కు సహకారం ఇచ్చేలా, ప్రత్యేక సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని రూపొందించడం జరిగింది. ఈ ప్యాకేజీ సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 8వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించినప్పటి నుంచి ఈ అంశం పైన ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో, ఆర్థిక శాఖలోని వివిధ విభాగాలు, అదేవిధంగా నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిలో పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూలంకషంగా అధికారులతోటి అభిప్రాయాలు తీసుకోవటము, అదేవిధంగా కేంద్ర మంత్రివర్గంలో కూడా పలుమార్లు దీనిపైన పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించినటువంటి ఒక ప్రత్యేక నోట్ ను కేంద్ర కేబినెట్ కు ఈ రోజు సమర్పించడం జరిగింది. దీంట్లో కేంద్ర కేబినెట్ లో అన్ని అంశాలను పరిశీలన తీసుకున్న తర్వాత పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంతో పాటుగా ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలా, ఈ ప్రాజెక్టుల నుంచి 35,000 కోట్ల రూపాయలన్నింటినీ కూడా తిరిగి కేంద్ర ప్రభుత్వమే ఎవరైతే నిధులు సమకూర్చారో వారికి చెల్లించేలా ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయాన్ని దీంట్లో కల్పించడం జరిగింది. సో ఈ అన్ని అంశాలను చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక దృష్టిని పెట్టింది, ప్రత్యేకమైనటువంటి ఒక రాష్ట్రంగానే పరిగణలోకి తీసుకుంటుందని చెప్తూ వస్తున్నటువంటి మాటలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చేతల ద్వారా చూపించినట్లుగా కనిపిస్తా ఉంది. వినోద్, అయితే అరుణ్, ప్రత్యేక హోదా పైన వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ప్రస్తుతం
ఈ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రానికి చేకూరే లబ్ధి ఏంటి? కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి ఫండ్స్ లో ఏవైతే నిధులు ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఇచ్చే రాష్ట్రాలకు 60% నిధులు, అదేవిధంగా ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకు మరో 30% నిధులు ఎక్కువగా కేటాయిస్తుంది. అయితే ఈ 30% నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రాంట్లన్నింటినీ కూడా కేంద్ర ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా స్థానంలో ఇచ్చినటువంటి ప్రత్యేక ఆర్థిక సహకార ప్యాకేజ్ ఏదైతే ఉందో దీని ప్రకారం కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులు కేటాయించాలని, అదేవిధంగా రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక లోటును రెవెన్యూ లోటు ఏదైతే ఉందో రెవెన్యూ లోటును పూడ్చాలని, దీంతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తగినన్ని నిధులు ఇవ్వాలని, రెవెన్యూ లోటు పూడ్చుకునేందుకు హైదరాబాద్ ప్రధానమైనటువంటి వనరుగా ఉండేది. గతంలో హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాలుగా సమృద్ధి సాధించేందుకు ఉండేటువంటి అవకాశాలు ఏవైతే వాటన్నిటికీ సరిసమానంగా ఉండేలా మిగిలిన రాష్ట్రాలతోటి ఆర్థిక పరిస్థితుల్లో పోటీ పడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేందుకు చేయాల్సినటువంటి ఆర్థిక సహకారంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదేవిధంగా విభజన సందర్భంలో అన్ని పార్టీలు కోరడం జరిగింది. దీనికి ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జిఎస్టీ ఒకటి ప్రత్యేకంగా ఈ రోజు పార్లమెంట్ లో చర్చ జరిగి జూన్ మొదటి వారం నుంచి జిఎస్టీ అమల్లోకి రానుండటంతో ఒకసారి జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు పొంతన అనేది ఎక్కడ ప్రత్యేక తేడా అయితే కనిపించదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే ఆలోచించి వీటన్నిటిని ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పొందుపరిచి ఏవైతే విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వల్ల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో చేసిన ప్రకటన వల్ల ఏదైతే లబ్ధి జరుగుతుందో ఆ లబ్ధిని ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే లబ్ధి చేకూరేలా నిధులన్నింటినీ కూడా ఏవైతే ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి అదనంగా వచ్చేటువంటి 30% నిధులు ఉన్నాయో ఈ 5 సంవత్సరాల కాలానికి 30 నుంచి 35 వేల కోట్ల రూపాయలకు వస్తాయనే ఒక అంచనా ఉంది. సో దానికి అనుగుణంగానే ఈఏపీ ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా ఈఏపీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం ద్వారా నిధులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం సమకూర్చేలా ఆ నిధులను తిరిగి చెల్లించే విషయంలో కేంద్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించేలా ఈ ప్రత్యేక ప్యాకేజీలో పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏప్రిల్ 1, 2014 తర్వాత జరుగుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నింటినీ కూడా వాటికి సంబంధించినటువంటి 100% నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కు ప్రధానంగా జరిగినటువంటి ఒక మేలుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఈఏపీ ప్రాజెక్టుల రూపంలో ఇచ్చేటువంటి 30,000 కోట్ల రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ తిరిగి చెల్లించకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్ని రకాలుగా ముందుకు వెళ్లేందుకు ఈ 30,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో చేపట్టాల్సినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఒక మార్గం సుగమమయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. వినోద్, ధన్యవాదాలు అరుణ్.